ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలపై కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన లా అండ్ ఆర్డర్ కీలకమని చెబుతూ ఈ సందర్భంగా అసాంఘిక శక్తులకు వార్నింగ్ ఇచ్చారు. గంజాయి డ్రగ్స్ పై యుద్ధం చేస్తున్నామన్నారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ కక్షలతో తానెప్పుడు రాజకీయం చేయలేదని, ఇక ముందు కూడా చేయనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గంజాయిపై ప్రశ్నిస్తే టీడీపీ పార్టీ కార్యాలయాలపై దాడి జరిగిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులపై ఎప్పుడూ దాడి జరగలేదన్నారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తే మాత్రం ప్రభుత్వం సింహస్వప్నంలా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. దానిపైన తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆందోళన చేయడం, గంజాయి కూడా విపరీతంగా పెరిగిపోవడం, ఈ గంజాయి వల్ల జరిగే పరిణామాల గురించి ఆందోళనతో ఎక్కడికక్కడ డిమాండ్ చేయడం, అవన్నీ చేస్తే తిరిగి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. నా చరిత్రలో ఎప్పుడు నేను చూడలేదు. ఒక ఆఫీసు పైన దాడి చేసి నేను ఆ సమయంలో కేంద్ర హోమ్ మినిస్ట్రీకి ఫోన్ చేసి కంప్లైంట్ చేసి గవర్నర్కి కూడా కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాను. ఇంత దుర్మార్గంగా నా జీవితంలో ఊహించలేదు. ఒక పార్టీ కార్యాలయం అనేది ప్రజలకు సేవ చేసే ఒక పవిత్ర దేవాలయం. అలాంటి ఆఫీసుల పైన ఓసారి చిన్న చిన్న ఆఫీసుల పైన కూడా దాడి చేయరు. ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్. ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులన్నిటిపైన ఎప్పుడూ దాడి జరగలేదు, అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది. అదే మరి సరే, మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. మీరు బాధితులు, నేను బాధితుడినే, ఇక్కడ అందరూ బాధితులే, ఒకరిని కాదు. నేను ఆ రోజు ఈరోజు కూడా చెప్తున్నా, నేను చాలా స్పష్టంగా ఉన్నా. రాజకీయ కక్షలతో నా జీవితంలో ఎప్పుడు నేను రాజకీయం చేయలేదు, ఇప్పుడు కూడా నేను చేయను. అదే సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసే వాళ్ళపైన మాత్రం ఈ ప్రభుత్వం సింహస్వప్నంగా ఉంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నాను. ఎవరైనా కావచ్చు. డ్రగ్స్ కూటమి ప్రభుత్వ హయాంలో గంజాయి డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపామని సభలో చంద్రబాబు తెలిపారు. ఈగల్ అనే ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చామని చెప్పారాయన. స్వార్థం కోసం గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెలగాటమాడొద్దని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 1 ఎకరాల్లో కూడా గంజాయి పండించడానికి వీల్లేదన్నారు. గంజాయి డ్రగ్స్ పై యుద్ధం చేస్తున్నామని ఆపేదే లేదన్నారు చంద్రబాబు. పిల్లలను, కుటుంబ సభ్యులను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వారిపైనే ఉందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేను సమస్యల్ని జరిగే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాను, కానీ కొంతమంది గంజాయికి అలవాటు పడి, డ్రగ్స్కి అలవాటు పడి అలాంటి వ్యక్తులు రాత్రి మారిపోతారంటే చాలా సమస్య ఉంటుంది. అడిక్షన్ అయిపోయి ఉంటారని చెప్పి చెప్పాను. అది ఇంకా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది. ఏదేమైనా అధ్యక్ష, గంజాయి పైన, డ్రగ్స్ పైన ఉక్కు పాదం మోపాం. ఈగలనే ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చాం. నేను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ పిల్లల్ని, మీ కుటుంబ సభ్యుల్ని మీరు కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ మెంటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, మన స్వార్థం కోసం మనం గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెలగాడడం కరెక్ట్ కాదు. అందుకే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ ఉపయోగిస్తున్నాం. నేను కంట్రోల్ అయిందని కానీ మంత్రి గారు ఇప్పుడు కూడా చెప్పారు, మేము కంట్రోల్ చేశామని. ఇంకా పూర్తిగా కంట్రోల్ చేశామని చెప్పడం లేదు. ప్రజలు మెచ్చుకున్నప్పుడే మీరు కంట్రోల్ చేసినట్టు అవుతుంది. అంతవరకు మీ పని ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో 1 ఎకరా కూడా గంజాయి పండించడానికి వీలు లేదు. అది జరిగే వరకు నిరంతరం ఈ ప్రభుత్వం పోరాడుతుంది చెప్తుందనే మీకు ఒక్క మాటలో చెప్పాలంటే, గంజాయి పైన, డ్రగ్స్ పైన యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధాన్ని ఆపే పరిస్థితి ఉండదు. లేటెస్ట్ టెక్నాలజీస్ ఉపయోగిస్తాం, సెటిలైట్ ఉపయోగిస్తాం,
డ్రోన్స్ ఉపయోగిస్తాం, ఇంకా ఎక్కడెక్కడ ఏజెన్సీస్ని పెట్టాలంటే అన్నీ కూడా పెడతాం. అవన్నీ పెట్టి పూర్తిగా బార్డర్లో కూడా మన రాష్ట్రానికి రాకుండా కూడా చెక్ చేసి యంత్రాంగాన్ని కూడా క్రియేట్ చేసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేని పరిస్థితి ఉండేదని చంద్రబాబు అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, రౌడీలు, ఆకతాయిలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్పష్టం చేశారు చంద్రబాబు. రాష్ట్రంలో ముఠాలు, కుమ్ములాటలు ఇక చెల్లవని చెప్పారు. ఇప్పుడే లా అండ్ ఆర్డర్ డిమాండ్స్ ప్రవేశపెట్టి రిప్లై ఇచ్చారు మినిస్టర్ గారు. వారు చెప్పినటువంటి అభిప్రాయాలతో ఏకీభవిస్తూ ఈ ప్రభుత్వం దిశ గడిచిన 5 సంవత్సరాలుగా గడిచిన ప్రభుత్వంలో జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు చూసాం. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేని పరిస్థితి, అదే మరిగా ఫ్రీగా తిరగలేని పరిస్థితి ఉండేది. ఎప్పుడు కూడా దిశ నాగరిక ప్రపంచంలో లా అండ్ ఆర్డర్ అనేది చాలా ముఖ్యం. అభివృద్ధి జరగాలన్నా ప్రజలు హ్యాపీగా ఉంటే తప్ప ఆ గవర్నమెంట్ కూడా మీనింగ్లెస్గా ఉంటుంది. నేరస్తులు ఎలా ట్రాప్లో పెడతారనేందుకు వివేకానందరెడ్డి హత్యే ఉదాహరణ అన్నారు చంద్రబాబు. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని చెప్పారని, పోస్టుమార్టం తర్వాత వివేకాది హత్య అని తేలిందని చంద్రబాబు చెప్పారు. హత్య రాజకీయాల మరక అంటకుండా పాలించామని అన్నారు. 2019లో వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది. తెల్లవారితో వాట్సాప్ మెసేజ్ ఏమని, వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఎలక్షన్ సీజన్, నేను కూడా గుండెపోటు అనుకున్నాను. జనరల్గా నాకు ఎప్పుడు ఏ ఆలోచన వచ్చినా, ఏ మెసేజ్ వచ్చినా మళ్ళీ నేను స్టడీ చేస్తూ ఉంటాను. అలాంటిది నేను కూడా ఎలక్షన్లో ఉండి క్యారీ అయ్యాను. నాకు ఒక సీఎంఓ ఉంది, ఒక ఇంటెలిజెన్స్ ఉంది, ఒక డీజీపీ ఉన్నాడు, మా చంద్రరాజు మంత్రి, అప్పుడు అందరం ఉన్నాం. అర్థం కాలేదు, నిజం అనుకున్నాం, నమ్మాం. అంటే నేరస్తులు ఏ విధంగా ట్రాప్లో పెడతారనేదానికి ఇది ఒక ఉదాహరణ దిశ. అంతవరకే చెప్తున్నాను నేను ఈరోజు. అది అయిన తర్వాత మధ్యాహ్నాలకి బిల్డప్ అయింది. సునీత గారు అడిగారు దీన్ని పోస్ట్ మార్టం చేయాలని. సునీత గారు గాని పోస్ట్ మార్టం అడగకుండా ఉండుంటే క్రిమేషన్ అయిపోయారు. ఆ తర్వాత సాయంత్రానికి దిశ ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేశారో, ఏ టీవీలో అయితే గుండెపోటని చెప్పారో వాళ్లే సాయంత్రానికి మాట మార్చేసి ఇంతవరకు మా తండ్రి చనిపోయాడు, ఇప్పుడు తండ్రి లేని బిడ్డే కాకుండా చిన్నాన్న ఉంటే ఆ పెద్ద దిక్కు కూడా లేకుండా పోయిందని చెప్తే ప్రజలు నమ్మించే పరిస్థితికి వచ్చారు. రెండో రోజు దిశ నా చేతిలో కత్తిపెట్టి నారాసుర రక్త చరిత్ర వేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి అరాచకాలు చేసి కూడా రాజకీయాలు చేయగలుగుతామనే ధీమా నా జీవితంలో ఒకటే చెప్తాను దిశ, ఎప్పుడు హత్యా రాజకీయాలు మరక అంటకుండా 45 సంవత్సరాల రాజకీయం. రాష్ట్రంలో మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం శక్తి యాప్ తీసుకొస్తున్నట్లు చంద్రబాబు సభలో తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దిశ అనే దిక్కుమాలిన యాప్ తీసుకొచ్చారని మండిపడ్డారు. ఆడబిడ్డల రక్షణ విషయంలో పోలీసులు అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదని అన్నారు. శక్తి యాప్ ఎవరైనా సరే ఆడబిడ్డలు ఆ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని కనీసం ఆ ఫోన్లో చేయగలిగిన ఆ శక్తి యాప్ ఆన్ చేసి 3 సార్లు షేక్ చేసిన ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతుంది. ఎక్కడున్నారో జీపీఎస్ చూసుకుని 6 నిమిషాల నుంచి 9-10 నిమిషాల లోపల మీ దగ్గరికి వచ్చే బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. ఒకసారి కంప్లైంట్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఏమైనా జరిగినా మా పోలీసులు రెస్పాండ్ కాకపోయినా బాధ్యత తీసుకునే అవకాశం పోలీసుల పైన ఉంటుంది. ఎందుకంటే ఒకసారి టెక్నాలజీలో రిజిస్టర్ అయిన తర్వాత రేపు క్రైమ్ రిజిస్టర్ అయినప్పుడు మీ ఫెయిల్యూర్ కూడా రిజిస్టర్ అవుతుంది. జాగ్రత్తగా ఉండమని మా పోలీసులు కూడా చెప్తున్నా. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. చైతన్యం తీసుకురావడమే కాకుండా ఇటు పోలీసులు అప్రమత్తంగా లేకపోతే వాళ్ళపైన కూడా యాక్షన్ ఉంటుంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్. అందుకే టెక్నాలజీ అంటే ఏదో మేము మా ఇష్ట ప్రకారం పెట్టేస్తాం. ఇంత మునుపు మనం చూసాము దిశ యాప్ అన్నారు, దిక్కుమాలిన యాప్గా తయారైంది. ఈరోజు నో క్వశ్చన్, ఏదైతే నేను చెప్పానో ఇది 100% ఏదైతే శక్తి యాప్. ఒక్కసారి మీరు టెస్ట్ చేసి చూడండి. ఎవడైనా ఆకతాయితనంతో బిహేవ్ చేయాలని మీరు చేసి చూడండి.
ఆడబిడ్డలు శక్తి యాప్ ద్వారా అప్రోచ్ కండి. అప్రోచ్ అయిన తర్వాత 100% యాక్షన్ తీసుకునే బాధ్యత ఈ ప్రభుత్వం. భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా పగడ్బందీ చట్టాన్ని తీసుకొస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని సమస్యలు పరిష్కరించగలిగిన వైసీపీ హయాంలో చేసిన భూ వివాద సమస్యలు మాత్రం కొలిక్కి తేలేకపోతున్నామని చంద్రబాబు అన్నారు. రికార్డులు తారుమారు చేశారని, ప్రభుత్వ ఫారెస్ట్ భూములు కొట్టేశారని చంద్రబాబు ఆరోపించారు. ఏ కంప్లైంట్ వచ్చినా ఇప్పటికి కూడా ఇక్కడ అన్ని సమస్యల పరిష్కారం చేయగలుగుతున్నాం. కానీ వీళ్ళు చేసినటువంటి ఈ భూ వివాదాలు, ల్యాండ్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ అయితే భయంకరంగా తయారైనాయి. 22A ఉపయోగించారు, రికార్డ్స్ తారుమారు చేశారు, ప్రభుత్వ భూములు కొట్టేశారు, ఫారెస్ట్ భూములు కొట్టారు. ఇవి మామూలుగా ఫారెస్ట్ భూముల దగ్గరికి ఎవరు పోరు, అలాంటివి కూడా జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ ప్రత్యేక చట్టం కూడా గుజరాత్లో చాలా బాగా పనిచేసింది. ఎవరైనా సరే ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే, భూ కబ్జాలకు పాటుపడితే ప్రభుత్వం కేసు పెట్టిన తర్వాత దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత కూడా వాళ్ళపైనే ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఏ మాత్రం కూడా ఉపేక్ష లేదు. అలాంటి పగడ్బందీ చట్టాన్ని కూడా తీసుకొస్తున్నాం. ఈ చట్టం ద్వారా ఎక్కడైనా ఎవరైనా సరే భూ కబ్జా చేయాలంటే భయపడే పరిస్థితి రావాల్సిన ఉంది. అలాంటి చట్టాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా దిశ ఈరోజు టెక్నాలజీ, డ్రోన్స్ ఉపయోగిస్తున్నాం. ఇంకా మా వాళ్ళందరూ మాస్టరైజ్ చేస్తున్నారు. అవసరమైతే డ్రోన్స్ ద్వారా నైట్ పెట్రోలింగ్ కూడా చేయడానికి, పోలీస్ పెట్రోలింగ్ బదులు డ్రోన్ పెట్రోలింగ్ చేయడానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. CCTV కెమెరాలు పెడుతున్నాం, లేటెస్ట్ టెక్నాలజీ పెడుతున్నాం. ఒక్కొక్కసారి అధ్యక్ష చాలా మంది కేసుల్లో తప్పించుకుంటున్నారంటే నేరాలు చేయడం, సాక్ష్యాలను తారుమారు చేయడం, తద్వారా పనిష్మెంట్ లేకుండా తప్పించుకునే పరిస్థితికి వస్తున్నారు. కానీ ఇటీవల డిపార్ట్మెంట్ మీరు చూస్తే చాలా గట్టిగా పనిచేసి 2-3 నెలల్లోనే శిక్షలు పడే కన్విక్షన్ వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. దానికి డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది వండర్ఫుల్ వర్క్. దీన్ని ఇంకా పకడ్బందీగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి నేను